హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఫిష్ అక్వేరియం క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా, మూత తీసేసి ఇందులో 2 షార్కులు ఉన్నాయి. వాటర్ అంతా ముందు బయటకు తీసేయాలి, ఎందుకంటే దీన్ని బయటకు మోసుకెళ్తే ఇట్లా గాజు కాబట్టి ఇరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ముందుగా స్విచ్ ఆఫ్ చేసుకోండి మోటార్ది. తర్వాత మోటార్ తీసుకుని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి మోటార్ని. చూసారు కదా, మోటార్ తీసేసాను. తర్వాత వాటర్ తీస్తున్నాను. ఫిష్ పట్టుకుందామంటే అవి దొరకట్లేదు. అవి చాలా షార్కులు చిన్నప్పుడు తీసుకొచ్చాను, ఇప్పుడు చాలా షార్ప్ అయిపోయింది షార్క్ కూడా. ఎందుకంటే చిన్నప్పుడు తెచ్చిప్పుడు చాలా పెద్దది అయిపోయింది. అంటే ఇంతకుముందు చాలా రకరకాల ఫిష్లు ఉండేవి, అవన్నీ ఎక్కువ రోజు బతకట్లేదు. అందుకని చెప్పి వాటితో పాటు మిక్స్డ్ షార్క్ తెచ్చాను. ఆ షార్క్ ఒకటి ఎక్కువ రోజుల నుంచి ఉంటుంది, అందుకని చెప్పి దాని జతకి ఇంకొక షార్క్ కూడా తీసుకొచ్చాను. అవి దొరకట్లేదని చెప్పి ముందు వాటర్ తీసేస్తున్నాను. వాటర్ బయట పారమోసి వస్తాను. చూసారు కదా, పారమోసి వచ్చేసాను. మళ్ళీ మిగతా వాటర్ కూడా తీసేసుకోవాలి. పట్టుకుందాం ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు. అది ఇందాక ఒక ఫిష్ దొరికింది, ఇప్పుడు ఇంకో ఫిష్. 2 ఫిష్లు కూడా దొరికేసినాయి. 2 ఫిష్లు దొరికేసినాయి. ఇప్పుడు వాటర్ ఇక ఫిషెస్ లేవు కాబట్టి మనం భయం లేకుండా వాటర్ తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వాటర్ ముందు కొంచెం తీసేసుకోవాలి, ఎందుకంటే గాజుది కాబట్టి వాటర్ మొత్తం ఎక్కువ ఉంటే పగిలిపోతుంది. అందుకని కొంచెం వాటర్ తీసుకున్నాక తీసుకెళ్తే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. అవన్నీ వచ్చి స్టోన్స్. అయిగో 2 షార్కులు. ఫస్ట్ వాటర్ మూతలు అవి తీసేసాను. తర్వాత వాటిని పక్కకు పెట్టేసి అందులో ఉన్న శంఖమై చూపిస్తాను మీకు. అది చెట్టు శంఖం, అలాగే పెద్ద స్టోన్ అది. మిగతా స్టోన్స్ అన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవాలి. మొత్తం స్టోన్స్ అన్నీ జాగ్రత్తగా చేతులు తెగితే గాజుది కాబట్టి జాగ్రత్తగా స్టోన్స్ అన్నీ తీసేసుకొని గిన్నెలో వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం స్టోన్స్ అన్నీ తీసేసాను. ఇప్పుడు వాటర్ వంపుకోవాలి. జాగ్రత్తగా వంపుకోవాలి, గాజుది కాబట్టి చాలా స్లోగా. ఓ పక్క కొంచెం డామని పడేస్తే పగిలిపోతుంది. స్లోగా మొత్తం వాటర్ అన్నీ వంపుకొని అప్పుడు క్లీన్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి బ్రష్తో క్లీన్ చేస్తున్నాను. నేను ఏమి వేయను. ఎక్కువ కనుక దుమ్ము పడితే కనుక, గలీజ్ అయితే కనుక కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుతో రుద్ది క్లీన్ చేస్తాను. ఇప్పుడు అంతగా లేదు, 2 షార్కులు కాబట్టి అందుకని బ్రష్తో మామూలుగా నార్మల్గా క్లీన్ చేసేస్తున్నాను. పాము కడగాలి చుట్టూరు. కడిగేటప్పుడు పైన చేతులే కోసుకుంటాయి, అద్దం కాడ జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం చుట్టూరు కింద పాకుడు వారంట పాకుడు ఉంటుంది.
ఈ విధంగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఎక్కడైనా మీకు మరకలున్నా క్లీన్గా లేదు, బాగా దుమ్ము దుమ్ము ఉందంటే కనుక కల్లుప్పు వేసుకొని రుద్దండి, పోతాయి మరకలు కట్ట. చాలా నీట్గా వస్తుంది అప్పుడు. నేను వేయట్లేదు ఎందుకంటే కొంచెం బాగానే ఉంది. నేను అప్పుడప్పుడు కడుగుతూనే ఉంటాను కాబట్టి అంత డస్ట్ ఉండదు నాకు. నార్మల్గా బ్రష్తో కడిగేస్తాను. ఎక్కువ ఉంటే కనుక కలుపుతో కడుగుతాను. అస్సలు సబ్బులు కానీ సర్ఫులు కానీ యూజ్ చేయొద్దు వాటికి. ఫిష్ అక్వేరియం మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. లోపల బయట కూడా. అయిపోయింది. ఇంకా వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోస్తూ క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా క్లీన్ చేస్తున్నానో ఆ విధంగా క్లీన్ చేసుకోండి. మేము ఈ ఫిష్ అక్వేరియం తెచ్చి చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు అంటే చాలా నెలలు అవుతుంది. కానీ ఎక్కడ ఏ డ్యామేజ్ అవ్వలేదు. చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. డ్యామేజ్ అవ్వడం కానీ మరకలు కానీ ఏమి ఉండవు అసలు. చాలా నీట్గా ఉంటుంది. నేను ఇంతవరకు 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసేదాన్ని. ఎందుకంటే అప్పుడు చాలా ఫిషెస్ ఉండేవి. ఒక 12 ఫిషెస్ దాకా ఉండేవి. అందుకని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేదాన్ని. అప్పుడు ఎక్కువ డస్ట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు 2 ఫిష్లే కాబట్టి 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తున్నాను. వాటర్ కొంచెం తగ్గుతూ ఉంటాయి, అప్పుడు కొంచెం వాటర్ వేస్తూ ఉంటాను. స్టోన్స్ పామ్ కడుక్కోవాలి, ఎందుకంటే వాటికి జిగురు పాకులు లాంటిది పట్టేస్తుంది. మళ్ళీ అవి మనం అక్వేరియంలో వేసినప్పుడు చాలా గలీజ్గా ఉంటాయి. వాటర్ కూడా తొందరగా పాడైపోతాయి. కాబట్టి మనం పాముతో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్టోన్స్ అన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా నేను మొత్తం స్టోన్స్ అన్ని క్లీన్ చేస్తాను. ఇప్పుడు వచ్చి చెట్టు క్లీన్ చేస్తాను, అలాగే శంఖం కూడాని. శంఖాన్ని చూసారు కదా బ్రష్తో క్లీన్ చేస్తున్నా. ఎందుకంటే శంఖానికి గాళ్ళు ఉంటే ఆ గాళ్ళలో పాకుడు కట్ట వెళ్ళిపోయి అట్లే ఉండిపోతుంది. చెట్లకు కూడా చెట్టు ఆకులకి కట్ట మొత్తం పాకుడు పట్టేస్తుంది. కాబట్టి బ్రష్తో శుభ్రం క్లీన్ చేసుకోవాలి. దానివల్ల మళ్ళీ వైరస్లు అవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం డస్ట్ క్లీన్ చేయకోకుండా అక్వేరియంలో పెట్టేస్తే మళ్ళీ ఫిషెస్ అందులో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ డస్ట్ల వల్ల అనేకమైన వైరస్లు వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా నీట్గా ఉండాలి ఫిష్ అక్వేరియం మెయింటైన్ చేసేటప్పుడు. చూసారు కదా అన్నీ క్లీన్ చేసాను. స్టోన్స్, ట్రీ, అలాగే శంఖం అన్నీ క్లీన్ చేసాను. ఇప్పుడు వచ్చి మోటార్ తడిచిపోయింది. తడిచిపోనివ్వకండి, ఎందుకంటే ప్లగ్లో పెట్టినప్పుడు కరెంట్ షాక్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంట్ ప్లగ్ క్లీన్ చేసేటప్పుడు. ఇందాక దాని పార్ట్ ఇప్పేసాను కదా, ఇది దానిపైది మూతకాడ. చూసారు కదా బ్రష్తో ఎట్లా క్లీన్ చేస్తున్నాను. అలా నీట్గా క్లీన్ చేసుకోండి మొత్తం. దానికి చాలా పగుడు పట్టేస్తుంది. స్టోన్స్ కన్నా, ట్రీ కన్నా, అన్నిటికన్నా ఎక్కువగా దీనికి ఎక్కువ పాకుడు పడుతుంది. ఎందుకంటే మోటార్ తిరుగుతూ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా వచ్చి దీనికి పట్టేసుకుంటూ ఉంటుంది. ఫిషెస్ కూడా ఎక్కువ మోటార్ దగ్గరే ఉంటాయి. పైప్ కనిపిస్తుంది కదా, పైప్లో కూడా కొంచెం పట్టింది, అందుకనే ఊతున్నాను. ఏమైనా డస్ట్ ఉంటే కనుక చీపురు పుల్లతో పొడవటం లాంటిది, లేకపోతే ఏదో ఒకటి దాంతో గుచ్చుకొని ఆ డస్ట్ తీసేసుకోవాలి. లేకపోతే గాలి వెళ్ళదు. గాలి వెళ్ళినప్పుడు మోటార్ సరిగ్గా పనిచేయదు. చూసారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకొని లోపలికి పంటే బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. పైప్ కూడా పెట్టేస్తున్నాను, ఎందుకంటే క్లీన్గా అయిపోయింది కాబట్టి. మళ్ళీ కొంచెం డస్ట్ కనిపించిందని చెప్పి దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను లోపల ఫ్రిడ్జ్లోకి. అంటే పైప్ తీసిన గొట్టం ఉంది కదా, అందులో ఏమన్నా దుమ్ము ఉందని చెప్పి క్లీన్ చేస్తున్నాను.
తడిచిపోయింది ప్లగ్, కాబట్టి నేను ఎండలో పెట్టాను. చూసారు కదా, ఇది మొత్తం స్పాంజీ, పైప్ లోపల స్పాంజీ ఉంటుంది. ఆ స్పాంజీ శుభ్రం కడుక్కుని దానిపైన ప్లేట్లాగా ఉంటే దాన్ని బ్రష్తో చాలా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, అది స్పాంజీ పక్కన ప్లేట్లు మూత గట్టిగా బిగించేస్తే ఇంకా అది అట్లా ఉండిపోద్ది. దీని మోటార్ ఇది ఎండలో పెట్టి ఇప్పుడే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇందాక క్లీన్ చేసేటప్పుడు వైర్ తడిచింది కదా, అది ఈ వైర్ తడిచింది కదా, ఆ వైర్ తడవటం వల్ల ఏమైందంటే ప్లగ్లో పెట్టినప్పుడు కరెంట్ షాక్ కొట్టింది. కాబట్టి మీరు క్లీన్ చేసుకున్న తర్వాత తడితే ఎండలో పెట్టుకోండి. చూసారు కదా, ఫిష్ అక్వేరియం పెట్టేశాను. అందులో వాటర్ పోస్తున్నాను. మన వాటర్లో క్లోరిన్ వేసుకోవాలి. చూసారు కదా, వాటర్ పోసాను. ఇందులోనే క్లోరిన్ వేసుకోవాలి. అట్లా డైరెక్ట్గా ఫిషెస్ వేస్తే ఫిషెస్ బతకవంట. అందుకని షాప్ దగ్గర చెప్పారు క్లోరిన్ వేసుకోవాలని చెప్పి. అప్పటి నుంచి క్లోరిన్ తెచ్చి వేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఏ డబ్బా అయితే ఉందో ఆ డబ్బాకి మూత ఉంటుంది కదా, ఆ మూతతో 3 డబ్బాలు వేసుకోవాలి. క్లోరిన్ వేసాను. క్లోరిన్ వేసేసిన తర్వాత 10 to 15 minutes అట్లే ఉంచేయాలి. ఎందుకంటే ఆ క్లోరిన్ మొత్తం వాటర్లో మిక్స్ అవ్వాలి కాబట్టి. ఈ టైంలోపు మోటార్ బిగిస్తున్నాను. మీరు చాలా వరకు మోటారు ఎండిపోయిన తర్వాత ఎండలో తెచ్చి పెట్టండి. చెమ్మతో మటుకు పెట్టొద్దు, కరెంట్ షాక్ వస్తుంది. చూసారు కదా, మోటార్ ఫిట్ చేశాను. అది మోటార్ వస్తుంది చూసారా. ఇప్పుడు ఇలాగా ఇంకొన్ని ప్రాసెస్ ఉన్నాయి. కల్లుప్పది, ఎందుకంటే చేపలకి వైరస్లు ఏమి రాకోకుండా. మామూలుగా సముద్రంలో ఉండే వాటర్ ఉప్పుగా ఉంటాయి కదా, అందుకని ఫిషెస్ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఆరోగ్యంగా ఉండటానికి కొద్దిగా ఎంతో కదా 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసాను. మోటార్ కట్టేసాను, ఎందుకంటే ఇప్పుడు స్టోన్స్ అన్నీ అందులో వేయాలి కాబట్టి. ముందు చెట్టు పెట్టడానికి, అలాగే శంఖం పెట్టడానికి, పెద్ద స్టోన్ పెట్టడానికి రాళ్ళు పేరుస్తున్నాను. రాళ్ళు పేరు చేసి చెట్టు పెట్టేశాను, అలాగే పెద్ద స్టోన్ పెట్టేశాను. ఇప్పుడు శంఖం కూడా పెట్టేస్తున్నాను. సిరకల శంఖం కూడా పెట్టేశాను. ఇప్పుడు మొత్తం స్టోన్స్ని మామూలుగా వేసేస్తాను. స్లోగా నెమ్మదిగా వేయండి, ఎందుకంటే గాజుది కదా పగిలిపోతుంది. మొత్తం గ్యాప్ అంతా ఫిల్ చేసేసుకోండి. ఫిషెస్ ముందే వేయకూడదు. వాటర్ పోసి క్లోరిన్ వేసిన తర్వాత 15 minutes ఆగి అప్పుడు ఫిషెస్ వేసుకోవాలి. క్లోరిన్ వేసిన వాటర్లో వెంటనే ఫిషెస్ వేయకూడదు. చూసారు కదా, మొత్తం స్టోన్స్ అన్నీ వేసేసాను. ఇప్పుడు మోటార్ స్విచ్ చేశాను. ఇప్పుడు ఫిషెస్ వేస్తున్నా. ఆ వాటర్తో వేయొద్దు ఫిషెస్, ఎందుకంటే అది నిల్వ అయిపోయిన వాటర్ కదా. మనం వెంటనే కొత్త వాటర్లో ఫిషెస్ వేస్తే చనిపోతాయి. కాబట్టి మనం నిల్వ ఉన్న వాటర్లోనే ఫిషెస్ వేసుకోవాలి. వేసుకుని తర్వాత మొత్తం క్లోరిన్ అవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఫిషెస్ని అందులో వదలాలి. చూసారా ఎట్లా ఆడుకుంటున్నావా రెండు కూడా. ఇప్పుడు వచ్చి బ్లూ కలర్ది లిక్విడ్, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా.
4-5 డ్రాప్స్ వేసుకోవాలి. నేను 4 డ్రాప్స్ వేస్తాను. 1 2 3 4 డ్రాప్స్ వేసాను. ఇది ఎట్లా అంటే ముందు వాటర్ పోసి క్లోరిన్ వేసి 15 మినిట్స్ ఆగి అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ది వేయాలి. అప్పుడు ఫిషెస్ ఉండొచ్చు. క్లోరిన్ వేసినప్పుడు ఫిషెస్ ఉండకూడదు. ఇవి వచ్చి వాటి ఫుడ్ చూసారు కదా, బాల్స్ లాగా ఉన్నాయి. ఇది వెజ్ ఫుడ్. మార్నింగ్ వేయాలి. ఒక ఫిష్కి వచ్చి 5 వేయాలి. నేను ఒక్కొక్కసారి చాలా ఎక్కువ వేసేస్తూ ఉంటాను తింటున్నాయని. ఇది వచ్చి నాన్ వెజ్. ఈవినింగ్ వేయాలి కొద్దిగా. చూసారు కదా, ఇవన్నీ నా ఫిష్ అక్వేరియం మెయింటైన్ చేయడానికి ఫుడ్డు, అలాగే క్లోరిన్స్, లిక్విడ్స్ అవన్నీ. చూసారు కదా, ఫైనల్గా మా ఫిష్ అక్వేరియం స్టోన్స్ అన్నీ, ఫిషెస్, మోటార్, ట్రీ ఎలా ఆడుకుంటున్నాయి ఫిషెస్. అది పెద్ద షార్క్ అయింది. అది తీసుకొచ్చినప్పుడు చాలా చిన్న షార్కు, తెచ్చిన తర్వాత చాలా పెద్ద షార్క్ అయిపోయింది అది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.